పాలేరు నియోజకవర్గంలోని ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న వెంకటగిరిలో ఆదివారం సీసీ రోడ్లు నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఖమ్మం కోదాడ ఆర్ఎన్బి రోడ్డు నుంచి B+2 కాలనీ వరకు, అక్కడి నుంచి ఇందిరమ్మ కాలనీ 2 వరకు 171 రూపాయల లక్షల వంచన వ్యయంతో నిర్మించనున్న ఈ సీసీ రోడ్ల పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పుడే ఖమ్మం కోదాడు ఆర్ఎండ్బి రోడ్డు నుంచి G+2 కాలనీ ఓయా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 వరకు బీటీ రోడ్డు 171 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ దీవెనలతో వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రాంతంలో సుమారు 33 లక్షల రూపాయలతో అంతర్గతంగా మన కాలనీలో ఉండే సిమెంట్ రోడ్లు చేసుకున్నాం. అంతేకాకుండా పోయిన సంవత్సరం 62 లక్షలతో అంతర్గతమైన సిమెంట్ రోడ్లు చేసుకున్నాం. చిన్న వెంకటగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం కోసం 265 లక్షలతో ఆ పని అతి కొద్ది రోజుల్లో కూడా మనం ఓపెనింగ్ కూడా చేసుకోబోతున్నాం. మంచినీటి సరఫరా కోసం సుమారు 10 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో మెరుగైన మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకోవడంతో పాటు వెంకటగిరి ఆర్ఎండ్బి రోడ్డు నుండి ఖమ్మము కోదాడు ఆర్ఎండ్బి రోడ్డు ఓయా జంగాల కాలనీ వరకు 132 లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ప్రకాష్ నగర్ వంతెన నుండి ఖమ్మం కోదాడు ఆర్ఎండ్బి రోడ్డు ఓయా కోటా నారాయణపురం ఇందిరమ్మ కాలనీ చిన్న వెంకటగిరి వరకు బీటీ రోడ్డుని 250 లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో శాంక్షన్ అయింది. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఇంకొకటి వెంకటగిరి ఎస్సీ బీసీ కాలనీ నుండి ఖమ్మం గుదిమల్ల జెడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు 200. మీరు ఆనాడు ఏదైతే మీ రక్తాన్ని చెమటగా మార్చి ధృతరాష్ట్ర పరిపాలన అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని మీ కష్టంతో తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 21 నెలలలో ఒక్క ఈ ప్రాంతానికి 1247 లక్షల రూపాయలతో 1247 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. శంకుస్థాపనలో ఉన్నాయి, టెండర్ దశల్లో కొన్ని ఉన్నాయి. మీకు తెలియంది కాదు, ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదోడికి అండదండలుగా ఉండి భుజము తట్టి పేదోడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం అని మీ అందరికీ తెలిసిందే. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆనాటి పెద్దలు అప్పులు ఉన్నాయి కదా అని చేతులు ముందు పెట్టుకొని కూర్చోకుండా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఆచరణ సాధ్యమైన ప్రతి హామీని తూచా తప్పకుండా పేదోడి కోసం ఈనాడు ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగమే ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం. కానీ ఇంటికి ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా, కానీ మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని పేదోళ్లకి పంచే కార్యక్రమం కానివ్వండి. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఆనాడు ప్రభుత్వం ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షలు చేర్చిన కార్యక్రమం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం చేసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు రైతును రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 25 లక్షల మంది రైతన్నలకి 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేసింది కూడా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలా చూస్తూ జోడెడ్డలా
పేదవాడికి ఎక్కడ ఇబ్బంది బాధ నొప్పి కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గడిచిన ఆనాటి 10 సంవత్సరాలలో ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ మన ప్రాంతంలో కూడా మీ దగ్గర ఇచ్చామన్నా. ఇక్కడ కూడా హరినాథ్ బాబు గారు మిగతా మిత్రుల ఆధ్వర్యంలో 80 ఇళ్లు మొదటి విడత ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి ఏదో ఇల్లు ఇచ్చాం ఇక అయిపోయింది మా దగ్గర లేదు అనేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా 3 సార్లు ఇస్తాం. 3 సార్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ నీది ఏ కులమని అడగాం, నీది ఏ మతమని అడగాం, చివరికి నీది ఏ పార్టీ అని కూడా అడగాం. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయ్యుంటే చాలు. ఆ పేదవాడికి ఒక భరోసా, భద్రత, ఆత్మస్థైర్యాన్ని కల్పించే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం వచ్చినా తప్పకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ, స్థానికులు కొన్ని డ్రైన్లు అవి అడిగారు, తప్పకుండా వాటిని కూడా అతి కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తాం. అదే రకంగా ఏదైతే గతంలో మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టిన ఇళ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడే అధికారులు చెప్పారు, వీలైనంత తొందరలో వాటిని కూడా పూర్తి చేసి పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.